వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి రామాయణంలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా మొట్టమొదటి ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే గంగా యమున సంగమ ప్రాంతంలో ఉన్నటువంటి నగరం పేరేమిటి అంటే గంగా యమున సంగమ ప్రాంతంలో ఉన్నటువంటి నగరం పేరేమిటి అంటే ప్రయాగగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఇక్కడ మనకు ప్రయాగ అని ప్రస్తుతం మనం ఏం పిలుస్తున్నామంటే ప్రయాగరాజ్ అని పిలుస్తున్నామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. గతంలో ఈ ప్రయాగరాజ్ని ఏమని పిలిచేవారు, అలహాబాద్గా పిలిచేవారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కేకయ దేశం రాజధాని అని గుర్తించండి. చాలా ఇంపార్టెంట్. కేకయ దేశం యొక్క రాజధాని మనము గుర్తించండి అని అడుగుతున్నాడు. ఏంటిది ఇక్కడ గిరివ్రజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఇక్కడ ఈ కేకయ రాజవంశం ఎవరికి సంబంధించినంటే దశరథ భార్య అయినటువంటి కైకేయికి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దశరథుడు మరణించినప్పుడు భరతుడు అదేవిధంగా తన సోదరుడైనటువంటి శత్రుఘ్నులు ఎక్కడ ఉన్నారా అంటే ఈ కేకయ్య దేశం యొక్క రాజధాని అయినటువంటి గిరివ్రజంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ రాజ్యం వచ్చేసరికి భరతుని యొక్క మేనమామది అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపై ప్రయోగించినటువంటి అస్త్రం ఏమిటి? చాలా ఇంపార్టెంట్. మనకు రావణాసుర యుద్ధం జరిగేటప్పుడు రాముడికి అదేవిధంగా రావణుడికి జరిగే యుద్ధంలో మొట్టమొదటిసారిగా రామ లక్ష్మణులపై ఇంద్రజిత్తుడు అంటే మేఘనాథుడుగా పిలువబడే ఇంద్రజిత్తుడు ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటంటే మనకు నాగాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సీతారామ లక్ష్మణుల వనవాస సమయంలో వారు మొదట ఏ నదిని దాటారు? నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సీతారామ లక్ష్మణుల వనవాస గమనంలో వారు మొదట ఏ నదిని దాటారు? చాలా ఇంపార్టెంట్ అండి. మొదట ఏ నదిని దాటారంటే వారు గంగా నది దాటినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ గంగా నదిని దాటించటలో ప్రముఖ బోయరాజు అయినటువంటి గుహుడు సహాయపడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే గుహుడి యొక్క రాజ్యం పేరు మనకు నిషాదగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైంది. ఇతను ఎక్కడి నుంచి పరిపాలించాడంటే శృంగబేరిపురం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే మూర్ఛపోయి సొమ్మసిలినటువంటి లక్ష్మణుని మేలుకొల్పేందుకు హనుమంతుడు ఏ పర్వతాన్ని తీసుకుని వచ్చాడు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయి సొమ్మసిలినటువంటి లక్ష్మణుని మేలుకొల్పేందుకు హనుమంతుడు ఏ పర్వతాన్ని తీసుకువచ్చాడంటే ద్రోణగిరి పర్వతం అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అంటే ఇక్కడ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు ఏ పర్వతాన్ని తీసుకొచ్చాడంటే ద్రోణగిరి పర్వతం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే ఇంద్రజిత్తుడి యొక్క అసలు పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంట్. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంద్రజిత్తుడి యొక్క అసలు పేరేంటి? మనకు మేఘనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తుడు ఎవరి యొక్క కుమారుడు అంటే రావణాసుడు అదేవిధంగా అతని యొక్క మొట్టమొదటి భార్య అయినటువంటి మండోదరికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ మేఘనాథుడుగా పిలువబడే ఇంద్రజిత్తును ఎవరు వధించారంటే లక్ష్మణుడు వధించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసినటువంటి అసలు రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇక్కడ రామాయణంను రచించిన వ్యక్తి ఎవరు? మనకు వాల్మీకి అని గుర్తుపెట్టుకోవాలి. ఇతని చేత రచించబడినటువంటి రామాయణంలో మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత? 24,000ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత అయింది. ఈ మొత్తం రామాయణాన్ని 7 కాండాలుగా అదేవిధంగా 500 సర్గలుగా మనకు విభజించినట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది.
నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే అరణ్యవాసం నుంచి రాజ్యానికి వచ్చిన తరువాత శ్రీరాముడు ఆజ్ఞ మేరకు మరలా సీతను అడవిలోకి వదిలివేయడానికి ఎవరు వెళ్ళారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అరణ్యవాసము అంటే 14 సంవత్సరాలు వనవాసం ముగిసిన తరువాత రాజ్యానికి వచ్చినటువంటి శ్రీరాముడు ఆజ్ఞ మేరకు మరల సీతను అడవిలోనికి వదిలివేయడానికి ఎవరు వెళ్ళారంటే శ్రీరాముని యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుడు వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే విభూషణ్ యొక్క భార్య ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విభూషణ్ యొక్క భార్య ఎవరు? మనకు సరం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. ఇక్కడ విభూషణుడు ఎవరు అంటే రావణుడి యొక్క సోదరుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే విరూపాక్షకుడు ఎవరి చేతిలో అసువులు బాశాడు అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విరూపాక్షకుడు ఎవరి చేతిలో చనిపోయాడు అంటే సుగ్రీవుని చేతిలో చనిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఎవరు ఇక్కడ? ఒకవైపు అత్రి మహర్షి, అదేవిధంగా జమదగ్ని, అదేవిధంగా వశిష్ఠ మహర్షి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అత్రి మహర్షి యొక్క భార్య ఎవరు? మనకు అనసూయగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ జమదగ్ని మహర్షి యొక్క భార్య ఎవరు అంటే మనకు రేణుకగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. సో ఇక్కడ మనము గమనించవలసినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ అస్త్రాన్ని ప్రయోగించి శ్రీరాముడు కుంభకర్ణుని వధించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ అస్త్రాన్ని ప్రయోగించి శ్రీరాముడు కుంభకర్ణుని వధించాడంటే ఐందవ అస్త్రం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే ఇక్కడ కుంభకర్ణుడు ఎవరి చేతిలో మరణించాడు? శ్రీరాముని చేతిలో మరణించడంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇక్కడ శ్రీరాముడు ఏ అస్త్రంతో ఈ కుంభకర్ణుని వధించాడంటే ఐందవ అస్త్రం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే గంగా నదికి పర్యాయ పదాలను గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గంగా నదికి గల మరొక పేర్లను మనం గుర్తించమంటున్నాడు. గంగా నదికి ఏమేమి పేర్లు ఉన్నాయంటే ఒకటి జాహ్నవి. జాహ్నవి అనేది గంగా నది యొక్క పర్యాయ పదంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి త్రిపదగ అనేది గంగా నదికి మరొక పేరును మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. మందాకిని కూడా గంగా నదికి మరొక పేరును మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ మందాకిని అన్న, అదేవిధంగా త్రిపదగ అన్న, అదేవిధంగా జాహ్నవి అన్న కూడా ఏ నది యొక్క పర్యాయ పదాలు అంటే గంగా నదికి సంబంధించిన పర్యాయ పదాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఈ క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నాడు. అందులో ఏంటంటే ఒకవైపు ఎవరు మహర్షులు ఇచ్చారు? ఎవరు? అత్రి మహర్షి, అదేవిధంగా జమదగ్ని మహర్షి, అదేవిధంగా వశిష్ఠ మహర్షి ఇచ్చాడు. ఇటువైపు వచ్చేసరికి మనకి ఎవరిని ఇచ్చారంటే రేణుక, అదేవిధంగా అనసూయ, అదేవిధంగా అరుంధతిని ఇచ్చినట్లు గుర్తుపెట్టారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిందంటే మహర్షి అతని యొక్క భార్య గురించి మనకు ఇక్కడ జతపరచని అడగడం జరుగుతుంది. అందులో భాగంగా అత్రి మహర్షి యొక్క భార్య ఎవరు? మనకు అనసూయ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జమదగ్ని యొక్క భార్య ఎవరు? మనకు రేణుకగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా వశిష్ఠ మహర్షి యొక్క భార్య ఎవరు? మనకు అరుంధతి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే లంక నుండి వానరుల వేషంలో సుగ్రీవుని సైన్యంలో చేరినది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లంక నుండి వానరుల వేషంలో సుగ్రీవుని సైన్యంలోకి చేరినది ఎవరు అని అడుగుతున్నాడండి. ఎవరు? మనకు సుఖ, అదేవిధంగా సారణలు. అంటే ఇక్కడ సుఖ, అదేవిధంగా సారణలు ఎవరంటే రాక్షసులు. వీరు లంక నుండి వానరుల వేషంలో వచ్చి సుగ్రీవుని యొక్క సైన్యంలో మనం చేరినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరండి? సుఖ, అదేవిధంగా సారణులు. వీరు సుగ్రీవుని యొక్క సైన్యంలో మనకు వేషాలను ధరించి, వానరుల వేషాలను ధరించి చేరినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే ఈ క్రింద తెలపబడిన వారిలో కిష్కింధ నగర నివాసులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కిష్కింధ రాజ్యము అనేది వానరుల యొక్క రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ కిష్కింధ రాజ్యానికి రాజులు ఎవరు? మొదట వాలి ఉన్నాడు, తర్వాత సుగ్రీవుడు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఈ క్రింద తెలపబడిన వారిలో కిష్కింధ నగర నివాసులు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? మనకు సుగ్రీవుడు. ఎస్, కరెక్ట్. అదేవిధంగా వాలి, తార, హనుమంతుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అంటే పై వారందరూ కూడా ఈ కిష్కింధ రాజ్యంలో ఉండే వానరులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి
అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే శ్రీరాముడు సుగ్రీవునితో లంకకు బయలుదేరి రావణుని అంతమొందించుటకు ఏ నక్షత్రం పేర్కొన్నాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ శ్రీరాముడు సుగ్రీవునితో లంకకు బయలుదేరి రావణు అంతమొందించుటకు ఏ నక్షత్రం పేర్కొన్నాడంటే ఉత్తర పాల్గొన నక్షత్రము అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉందంటే ఇక్కడ శ్రీరాముడు లంక వెళ్ళడానికి పెట్టుకున్నటువంటి నక్షత్రం ఏంటంటే మనకి ఇక్కడ ఉత్తర పాల్గొన నక్షత్రం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే శ్రీరాముని మాయ శిరస్సును సో ధనుర్బాణాలను చూసి సీతాదేవి దుఃఖించినప్పుడు సీతాదేవిని ఓదార్చి ధైర్యం చెప్పిన వనిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రీరాముని మాయ శిరస్సును అంటే శ్రీరాముని చంపినట్టుగా సృష్టించి రావణుడు సీతకు ఒక మాయ శిరస్సును శ్రీరాము యొక్క శిరస్సును చూపిస్తాడు. అప్పుడు చూపించినప్పుడు సీతాదేవిని దుఃఖిస్తున్నటువంటి సీతాదేవిని ఓదార్చి ధైర్యం చెప్పినట్టు వనిత ఎవరంటే మనకు సరమ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? సరమ. ఈ సరమ ఎవరే అంటే రావణుడు సోదరుడైనటువంటి విభూషణుడి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే. అంటే ఇక్కడ మనకు దుఃఖిస్తున్నటువంటి సీతను ఓదార్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు విభూషణుడి భార్య అయినటువంటి సరమ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ మనకు వనవాసంలో ఉన్నటువంటి అంటే అశోక వనంలో ఉన్నటువంటి సీతను ఇద్దరు ఓదారుస్తారండి. ఒకళ్ళు ఎవరంటే విభూషణ కుమార్తె అయినటువంటి త్రిజట, అదేవిధంగా విభూషణ భార్య అయినటువంటి సరమ ఇద్దరు కూడా ఒకే సీతను ఓదార్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సుగ్రీవునితో స్నేహం కుదుర్చుకున్న తరువాత సీత అన్వేషణకు వీలు కాని వర్షాకాలం సందర్భంగా రామలక్ష్మణులు 5 నెలల పాటు ఏ ప్రాంతంలో కాలం గడిపారు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఇక్కడ సుగ్రీవునితో స్నేహం కుదుర్చుకున్న తర్వాత సీత అన్వేషణకు వీలు కాని వర్షాకాలం సందర్భంగా రామలక్ష్మణులు 5 నెలల పాటు ఏ ప్రాంతంలోనే కాలం గడిపారంటే ఏ ప్రాంతం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతం అంటే మనకు ప్రసవన పర్వత ప్రాంతంలో. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతం అంటే ప్రసవన పర్వత ప్రాంతంలో వర్షాకాలము అయిపోయేంత వరకు కూడా అంటే దాదాపు 5 నెలల పాటు సీత 5 నెలల పాటు రామలక్ష్మణులు ఇక్కడ వేచి ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడండి? ప్రసవన పర్వత ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సముద్రం పైన సేతు నిర్మాణానికి నాయకత్వం వహించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రామసేతును నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు నలుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ నలుడు ఎవరి యొక్క అంశ అంటే విశ్వకర్మ యొక్క అంశగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు ఈ రామసేతును నిర్మించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే రావణాసుడి ఆధీనంలో ఉన్నటువంటి జన్మస్థానానికి అధిపతి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రావణాసుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి జనస్థానానికి అధిపతి ఎవరంటే తన సోదరుడు అయినటువంటి కరుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే. అంటే కరుడు ఎవరి యొక్క సోదరుడు మనకు? రావణుడి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రావణు యొక్క అధీనంలో ఉన్నటువంటి జనస్థానాన్ని అనే ప్రదేశానికి రాజు ఎవరే అంటే మనకు కరుడని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మొదటి వాక్యం అనేది గుహుడు ఒక రాజు. ఎస్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి గుహుడు రామభక్తుడు. ఎస్ కరెక్టే. గుహుడు వచ్చేసరికి రామభక్తుడు అని గుర్తుపెట్టుకోవాలి. గుహుడు రాముడికి బాల్యమిత్రుడు. ఎస్ ఇది కూడా కరెక్ట్ అండి. గుహుడు రాముడికి బాల్యమిత్రుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. గుహుని రాజ్యం గంగా యమున సంగమ ప్రాంతంలో ఉంది. కాదండి. గూడి యొక్క రాజ్యం ఎక్కడుందంటే కేవలము గంగా నది పరివాహ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ గంగా నదిని సీతారామ లక్ష్మణులను దాటుటలో సహాయపడినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. గుహుడు యొక్క రాజ్యము ఎక్కడ ఉందంటే శృంగబేరిపురం నుంచి పరిపాలించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ గుహుడు వచ్చరికి ప్రముఖ బోయరాజుని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దశరథుడు కైకేయికి ఎప్పుడు 2 వరాలు
ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు సో కైకేయికి 2 వరాలు ఉన్నాయి. ఈ వరాలు ఎప్పుడు వచ్చాయంటే దేవరాసుర అనే యుద్ధంలో, అంటే ఓడిపోతున్నటువంటి దశరథుడిని, అంటే ఏ యుద్ధంలో, దేవరాసుర అనే యుద్ధంలో ఓడిపోతున్నటువంటి దశరథుని సో గెలిపించడానికి సహాయపడిన వ్యక్తి మన కైకేయిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భంలో కైకేయికి 2 వరాలను పొందింది. ఆ వరాలను పొందినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఏ యుద్ధం అండి? దేవాసుర యుద్ధంలో కైకేయి 2 వరాలను దశరథుని చేత పొందినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గా మనం గమనించినట్లయితే జనకుని యొక్క మంత్రి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. సో జనకుని యొక్క మంత్రి ఎవరు? మనకు సుధాముడు. ఇక్కడ మన సుధాముడు ఎవరి యొక్క మంత్రి అంటే జనకుడి యొక్క మంత్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే కేకేయ దేశం ప్రస్తుతం ఎక్కడ ఉంది? సో కేకేయ దేశం యొక్క రాజధాని ఏంటి మనం చెప్పుకున్నాము? సో గిరివ్రజం అని చెప్పుకున్నాము. సో ఇది ఎవరికి సంబంధించిందంటే దశరథుని భార్య అయినటువంటి కైకేయికి సంబంధించినగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో దశరథ మహారాజు చనిపోయినప్పుడు సో కైకేయి కుమారుడైనటువంటి భరతుడు, అదేవిధంగా తన సోదరుడైనటువంటి శత్రుఘ్నులు ఇద్దరు కూడా సో తన మేనమామ రాజధానటువంటి సో గిరివ్రజంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి, మనకు ఈ కేకే రాజ్యం అనేది ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందంటే పాకిస్తాన్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే రావణుడి సర్వసేనాధిపతి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రావణి యొక్క సర్వసేనాధిపతి ఎవరంటే మనకు ప్రహస్తుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ప్రహస్తుడు ఎవరై అంటే రావణుడి యొక్క సర్వ సైన్యానికి అధిపతిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఎవరండి? సో ప్రహస్తుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో రామ లక్ష్మణులు సుగ్రీవ హనుమంతులు సైన్యంతో ప్రయాణించి లంకలోని ఏ ప్రాంతంలోనికి దిగారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సో రావణుడితో యుద్ధం కోసము రామలక్ష్మణులు అదేవిధంగా సుగ్రీవ హనుమంతులు సైన్యంతో ప్రయాణించి లంకలోని ఏ ప్రాంతానికి దిగారంటే సుహేల పర్వతం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే ఇక్కడ ఈ సుహేల పర్వతం పైన మనకు సో రావణి యొక్క రాజ్యమైనటువంటి లంక ఉంటుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ మనకు లంక రాజ్యము సో ఏ పర్వతం పైన ఉందండి అంటే ఏ పర్వతం పైన ఉంది? మనకు సుహేల పర్వతం మీద ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో యుద్ధం చేయడానికి సో రాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా సుగ్రీవుడు, హనుమంతుడు కలిసి మొట్టమొదటిసారిగా సో ఎక్కడ దిగారంటే ఈ సువేల పర్వతం పైకి దిగినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ సువేల పర్వతం పైన ఉన్నటువంటి రాజ్యం మనకు రావణ రాజ్యం అనేటువంటి లంకగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో సీతారామ లక్ష్మణులు వనవాసంలో దాటిన నదులను వరుస క్రమంలో అమర్చండి. సో ఇక్కడ మనం సీతారామ లక్ష్మణులు వనవాసం చేసేటప్పుడు సో దాటినటువంటి నదుల క్రమాన్ని మనం గమనించినట్లయితే సో మొట్టమొదట దాటినటువంటి నది ఏంటిది మనకు? సో మనకు నది వచ్చేసరికి వేద శృతి అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటిది మనకు? గోమతి అని గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసరికి మనకు సంధిక అనే నది అని గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది వచ్చేసరికి కాళింది నది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ కాళింది నదినే సో మరొక పేరు ఏంటంటే యమున నదిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాళింది నది అనగా ప్రస్తుతం ఉన్నటువంటి యమున నదిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కపి రూపంలో ఉన్న సుఖ సారణలను గుర్తించింది ఎవరు? సో ఇందాక మనం చెప్పుకున్నాము ఇది సుఖ అదేవిధంగా సారణలు ఎవరు? మనకు రాక్షసులు. వీళ్ళు వానరుల వేషంలో వచ్చి ఎవరి యొక్క సైన్యంలో చేరని చెప్పుకున్నాం మనము? సుగ్రీవుని యొక్క సైన్యంలో చేరినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ కపి రూపంలో ఉన్నటువంటి అంటే వానర రూపంలో ఉన్నటువంటి ఈ సుఖ సారణలను గుర్తించింది ఎవరంటే విభూషణుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు విభూషణుడు ఎవరు? మనకు రావణుడి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సో మనము ఈ సఖ అదేవిధంగా ఈ సారణులు సో కపిల రూపంలో అంటే కోతి రూపంలో వచ్చి సో ఎవరి సైన్యంలో చేరారంటే సుగ్రీవుని యొక్క సైన్యంలో చేరితే సో వారిద్దరిని కూడా గుర్తుపట్టిన వ్యక్తి మనకు విభూషణుడని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో ఇవి మనకు సో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి రామాయణంలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో మరొక వీడియోలో రామాయణం సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.